మొదటివాడే అనిరి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 31వ వచనం. యేసు, సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది దేవుని యొక్క వాక్యం అండి. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు సాగిపోదాం. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. యేసయ్య, చదవబడిన ఈ మాటలు మేము ధ్యానిస్తూ ఉండగా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ యొక్క దైవికమైన జ్ఞానంతో మేము ముందుకు నడుచుటకు సహాయం చేస్తురండి. మీ సన్నిధితో మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. జీవపు మాటలు, శక్తిగల మాటలు మీవి ప్రభువా. మీరే మాతో వినిపించి మాకు బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆత్మీయంగా మేము కుడికి ఎడమకి తొలగిపోకుండా ప్రభువా, ఈ మాటల ద్వారా బలం పొందుకొని ముందుకు సాగిపోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మంచిదండి ప్రియమైన స్నేహితులారా, మరి మనము ఈ వాక్యాన్ని చదివినప్పుడు విన్నాం కదా, ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారని. ఆయన తండ్రి చెప్పిన పనులు, ఇద్దరికీ పనులు పురమాయించాడు. వాళ్ళు ఎలాగ రెస్పాండ్ అయ్యారనేది అంతా మనం విన్నాం. ప్రాముఖ్యంగా మనం ఈరోజు ధ్యానం చేయాలనుకుంటున్న అంశం ఏంటంటే 21వ అధ్యాయము 31వ వచనం. ఏమని రాయబడి ఉంది? యేసు అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే, సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. చాలా భయం వేసిందండి ఈ వాక్యం చదువుతుంటే. చాలా అసలు భయంకరమైన మాట ఇది కదా. ప్రభువు మరి ఇది కోపంతో, అంటే మనం ఎవరినన్నా కోపంతో ఒక మాట అంటే అర్థమైపోద్ది, ఈయన కోపంతో అన్నాడు, ఏదో పొరపాటున తొందరపడి అన్నాడులే అని. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్తా ఉన్నారంటే, నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను అని నమ్మకంగా ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడండి? 31వ వచనంలో, సుంకర్లను వేశ్యలను మీకంటే ముందుగా. ఎవరు మీరంటే? దేవుని ఎరిగిన బిడ్డలు, ఆయన శిష్యులు, ఆ దేవుని వెంబడించే వాళ్ళు, వీళ్ళందరినీ కలిపి చెప్తా ఉన్నాడు. అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మనల్ని కలిపి చెప్తా ఉన్నాడు. మనతోటే ఈ మాట చెప్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? సుంకరులు వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారంట. మనకు అనిపిస్తుంది కదా, అసలు ఇది ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారు ప్రభువు. మేము కొన్ని సంవత్సరాలుగా ప్రభువుని వెంబడిస్తూ ఉన్నాము. కొన్ని సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము. కొంతమంది బైబిల్ని 10 సార్లు చదివిన వాళ్ళు ఉన్నారు, 20 సార్లు చదివిన వారు ఉన్నారు. కొంతమంది రెగ్యులర్గా బైబిల్ పఠనం చేసేవాళ్ళు ఉన్నారు. మరి వీరందరినీ విడిచిపెట్టి దేవుడేంటి ఇలా మాట్లాడుతున్నారు అనిపిస్తుంది మనకి. ఈ వాక్యం చదువుతుంటే ఒళ్ళు గగురు పొడుస్తూ ఉంది. ఎందుకంటే ఆయన ఏమంటా ఉన్నాడంటే, మీకన్నా ముందుగా వేశ్యలు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారంట. ఏంటి ప్రభువా ఈ వివక్ష? మరి మేము చేసిన తప్పేంటి? ఎందువల్ల మేము తొందరగా చేరుకోలేము, వాళ్ళు ఎందువల్ల చేరుకుంటున్నారనే ప్రశ్న ప్రభువుని మనం వేసామనుకోండి, ఆయన పైనే జవాబు చెప్పున్నారు. ఆ పైన జవాబు ఏంటంటే, మత్తయి సువార్త 21వ అధ్యాయం మనం చదివిన 28వ వచనం నుంచి చూస్తే, ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. అతడు మొదటివాని వద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా, దేవుడు ఒక పని చెప్పాడు ఆ కుమారుడికి. ఆ పని చెప్పినప్పుడు కుమారుడు ఏమన్నాడంటే, నేను పోనయ్యా, నేను పోను తండ్రి అని చెప్పేసి తండ్రికి ఎదురు చెప్పేశాడు. ఎదురు చెప్పిన తర్వాత ఏం జరిగిందంటే, తండ్రి వెళ్ళిపోయాడు. ఇక ఈయన ఆలోచనలో పడ్డాడు. తండ్రి ఒక మాట చెప్పాడు, తండ్రి ఒక పని చెప్పాడు కదా, మరి ఈ పని నేను చేయకపోతే ఎలాగా? నేను తండ్రికి కుమారునిగా ఉన్నప్పుడు ఆయనకు లోబడి ఉండాలి కదా అని ఆయన ఆలోచన చేశాడు. అంటే తండ్రికి ఇష్టుడైన కుమారుడుగా ఉన్నటువంటి వాడు ఏం చేస్తూ ఉన్నాడంటే, ఈ మొదటివాడు ఫస్ట్ నేను పోనని చెప్పాడు, అంటే తండ్రి చెప్పిన పని చేయనన్నాడు. కానీ పిమ్మట ఏం చేసుకున్నాడంటే మనస్సు మార్చుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రాముఖ్యంగా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనము చాలాసార్లు మనసు మార్చుకోకుండా ప్రభువుని వెంబడిస్తాం. మనం చాలాసార్లు మనసు మార్చుకోకుండా ప్రార్థన చేస్తాం. మనసు మార్చుకోకుండా దేవుని పాటలు పాడతాం. ఎలాంటి పాటలు పాడతాం?
నీ మీదే ఆధారపడతాను ప్రభువా, నీవుంటే నాకు చాలు ప్రభువా అని పాటలు పాడతాం. ఏంటండి? నీవుంటే నాకు చాలు యేసయ్యా అనే పాట పాడతాం. కానీ మనము మనుషుల మీద ఆధారపడతాం, కానుకల మీద ఆధారపడతాం, మరి ఇతరుల మీద ఆధారపడతాం. ఒక పాస్టర్ గారంట ఒక మొత్తం ప్రసంగం అంతా చేశాడంట. నేను పలానా చోట మందిరం కట్టాలి, మీరందరూ సహాయం చేయాల్సిందే అని ఆ సహాయం గురించి, కానుకల గురించే ప్రసంగం అంతా చేసి ఆ కానుకలు పట్టేటప్పుడు ఈ పాట పాడటం స్టార్ట్ చేశాడంట. ఏం పాట అండి? నీవుంటే నాకు చాలు యేసయ్యా, ఇంకేం అవసరం లేదని. చూసారా, మనము మనసు మార్చుకోకుండా ఎలాంటి పాటలు పాడినా, మనసు మార్చుకోకుండా బైబిల్ చదివినా ప్రయోజనం లేదు. మరి అంత కానుకల గురించి ప్రసంగం చేసిన ఆయన పాట వచ్చేసరికి ఏం పాట పాడుతున్నాడండి? నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా అన్నాడు. ప్రభు ఏం చూస్తాడంటే, మరి నువ్వు ఇంతవరకు చేసిన నీ క్రియ ఏంటి, నీ బోధ ఏంటి అనేదే చూస్తాడు దేవుడు. ఇక్కడ ఈ మొదటి కుమారుడి దగ్గరికి తండ్రి వచ్చి ఏమన్నాడు? అయ్యా, నువ్వు ఈరోజు ద్రాక్ష తోట దగ్గరికి వెళ్ళిరా, పని చేసుకొని రమ్మని చెప్తే అతనేమన్నాడంటే, నేను పోను నాయనా అని చెప్పేసి అన్నాడు. కానీ వాడికి ఆలోచన పుట్టింది. ఆలోచన వచ్చినప్పుడు ఏం చేశాడంటే మనసు మార్చుకున్నాడు. మనసు మార్చుకొని ఏం చేశాడంట? పిమ్మట మనసు మార్చుకొని పోయాను. ఎక్కడికి పోయాడు? తండ్రి చెప్పిన పని చేయడానికి పోయాడు. ఈరోజు మరి ప్రభు మనకి నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, మనము ఏ విధము చేతనైనా కూడా మన మనసు మార్చుకొని తండ్రి పని చేయడానికి సిద్ధపడాలి. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా, ఒకవేళ బహుశా మనకున్న పరిస్థితులు అనుకూలంగా లేక ఆ సమయానికి నా వల్ల కాదని ప్రభుతో నువ్వు చెప్పుండొచ్చు. ప్రభువా, ఇదిగో ఇంత పెద్ద బాధ్యత నా మీద పెట్టావు, నా వల్ల కాదని చెప్పుండొచ్చు. కానీ నువ్వు మనసు మార్చుకొని పని ప్రారంభిస్తే దేవుడు సహాయం చేస్తాడు. చూడండి, మనం కూడా చాలాసార్లు ఎస్ఎఫ్జే విషయానికే వస్తే, చాలా సహవాసాలు స్టార్ట్ చేసినప్పుడు ఇది ఏం నడుస్తాయిలే, ఏముంటుందిలే అని చెప్పేసి భయంగా అనుకుంటాం, మన వల్ల కాదనుకుంటాం. కొంతమంది మీలో లీడర్స్ ఉన్నారు, కోఆర్డినేటర్స్ ఉన్నారు. వీరందరూ కూడా స్టార్టింగ్లో బహుశా అనుకొని ఉండొచ్చు, నా వల్ల కాదు, నేను చేయను అని. కానీ ఎప్పుడైతే మనసు మార్చుకొని ప్రభువులో మరి ఈ పని నేను చేయాలి, ఇది దేవుని పని కదా అని మనం ముందడుగు వేస్తామో అప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఇక్కడ ఈ మొదటి కుమారుడు కూడా ఏం చేశాడంటే, మొదట నేను పని చేయనని చెప్పేసి తర్వాత తండ్రి చెప్పిన పని చేయడానికి పూనుకున్నాడు. ఇక్కడ రెండవ కుమారుని చూస్తే ఆయన ఏమన్నాడు? రెండవ వాడి దగ్గరకు వచ్చి వాడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పనిచేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చాను, కానీ పిమ్మట మనసు మార్చుకొని పోయాను. అయితే రెండవ వాడి దగ్గరికి వచ్చి ఆ ప్రకారమే చెప్పినప్పుడు వాడు, అయ్యా పోదుననెను కానీ పోలేదు. చాలామంది మనము అలాంటి వారమే. బహుశా ఈ మాట వింటే మరి అందరూ ఒప్పుకోకపోవచ్చు. చాలామంది ఎందుకు నన్ను అలాగంటారండి, ఎందుకు ప్రభు మనల్ని అలాగ ఎంచుతాడు అని అనుకోవచ్చు. మనం చేసేది అదే కదా. వాస్తవానికి చాలాసార్లు మనం ప్రభు పని చేస్తామంటాం. జనవరి 1 రోజు రెజల్యూషన్స్ తీసుకుంటాం. ఈ రోజు నుంచి బైబిల్ మొత్తం చదివేస్తాను, రోజు గంట చదువుతాను, రోజు 10 అధ్యాయాలు చదువుతానంటాం. లేదా ఈ రోజు నుంచి చర్చిలో ఎంతో పని చేస్తానని పూనుకుంటాం. లేదా ఈ రోజు నుంచి దేవునికి విధేయులుగా ఉండి అబద్ధం ఆడనని చాలా రెజల్యూషన్స్ తీసుకుంటాం. ఎక్కడ తీసుకుంటామండి ఆ రెజల్యూషన్స్ అన్నీ? మనుషులు ఎదుటి కాదు, ప్రార్థనలో తీసుకుంటాం. ప్రార్థన చేస్తాం, ప్రభువా ఈరోజు నుంచి నేను ఇలాగుంటాను, ఈరోజు నుంచి నేను అబద్ధం ఆడను, ఈరోజు నుంచి నా చూపులతో, నా కళ్ళతో చెడ్డ చూపులు చూడను, నా మనసుతో తప్పుడు ఆలోచనలు చేయను, నా నోటితో చెడ్డ మాటలు పలకను. ఎన్ని రెజల్యూషన్స్ తీసుకుంటామండి. కానీ అవి ఎప్పటి వరకు చేస్తామో తెలుసా? జనవరి 2వ తారీఖు వరకు, 3వ తారీఖు వరకు చేస్తాం. మహా అయితే జనవరి నెలంతా చేస్తాం. తర్వాత పోను చిన్నగా వాటిని విడిచిపెడతాం. ఇది బహుశా మనతో సహోదరులమైన మనమందరము ఒకరితో ఒకరం ఒప్పుకోకపోవచ్చు.
ఎందుకంటే నేను ఇది నిజమే అని ఒప్పుకుంటే నా ఈ తోటి సహోదరుడు ఏమనుకుంటాడో, నా ఈ సహోదరి ఏమనుకుంటుందో అని ఒప్పుకోము. లేదు లేదు నేను కంపల్సరీ అనుకున్నట్టు చేస్తూ ఉన్నాను అంటాం. కానీ ప్రభు దృష్టికి మనము దాచిపెట్టలేం కదా. ప్రభు దృష్టికి దాచిపెట్టలేం. ఎందుకంటే వాక్యం ఏమని చెప్తా ఉందంటే, నిజమైన కుమారుడు ఏం చేస్తాడంటే, సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడింది. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనాన్ని చూసినట్లయితే ఒక మాట మీకు వినిపిస్తాను చదివి. మీకు కూడా అవకాశం ఉంటే బైబిల్ తీసి చూడండి. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము, వివేకము గల బోధకు చెవియొగ్గుము, అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు. ఎప్పుడైతే దేవుని మాటలకు చెవియొగ్గి వివేకము కలిగి నడుచుకుంటామో అప్పుడు ఏం చేస్తామంట, బుద్ధి కలిగి నడుచుకుంటాం. మరి బుద్ధి కలిగి నడుచుకోవడం లేదంటే అర్థం ఏంటన్నమాట, దేవుని మాటలకు చెవియొగ్గట్లేదన్నమాట. మనము ఆయన ఎదుట చేసిన ప్రమాణాన్ని, ఆయన ఎదుట చేసిన ఆ ఒప్పందాన్ని మరి ఉల్లంఘిస్తున్నామంటే, విడిచిపెడుతున్నామంటే, మర్చిపోతున్నామంటే కారణం ఏంటన్నమాట, దేవుని మాటలు ఆలకించడం లేదని. ఇక్కడ చూస్తే ఈ మొదటి కుమారుడు ఏమన్నాడు, ఆయన పైకి తండ్రి మాట ఆలకించని వాళ్ళలాగా కనిపించాడు మనకి. ఏమన్నాడండి, నువ్వు పలానా ద్రాక్ష తోటకి వెళ్ళి పని చేసుకొని రమ్మంటే నేను పోనన్నాడు. మాటల్లో ఎలా కనిపించాడంటే ఆయన పని చేసేవాళ్ళలా కనిపించలేదు, తండ్రి మాట ఉల్లంఘించేవాళ్ళలా కనిపించాడు. కానీ సమయం గడిచిన తర్వాత, తండ్రి వెళ్ళిన తర్వాత ఈయన ఆలోచనలో పడ్డాడు. నేను తండ్రి మాట వినాలి కదా, తండ్రి మాటకి చెవియొగ్గాలి కదా అనే ఆలోచనలో పడి తండ్రి చెప్పిన పని చేశాడు. ఇక్కడ రెండోవాడు ఎట్లా ఉన్నాడంటే, రెండోవాడు పై మెరుగులన్నమాట. వాడు మనలాంటి వాడు, మనం అలాంటి వారమే కదండి. ఒప్పుకోం, కానీ నిజంగా మన స్వభావం అదే. ఎందుకంటే మనం చేసేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని ప్రమాణాలు చేసేస్తాం, కానీ చివరకు అది మనం పూర్తిగా చేయలేకుండా మాట తప్పిపోతాం. మనలో యథార్థత లేదు. చాలాసార్లు ఎవరు చూస్తున్నారులే అనే ధీమాగా ఉంటామండి. అయితే ప్రభు ఒక మాట మనకి ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. మనము కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, 51వ కీర్తన 6వ వచనంలో అక్కడ ఒక మాట రాసి ఉంటుందండి. అది చాలా బాగుంటుంది. ఆ మాట ఏంటంటే, 51వ కీర్తన 6వ వచనం, నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు. దేవుడు ఎక్కడ సత్యాన్ని కోరుతా ఉన్నాడండి, అంతరంగములో సత్యాన్ని కోరుతా ఉన్నాడు. పైకి టక్కున నేను చేస్తాను ప్రభువా, ఈ పని నేను చేస్తాను ప్రభువా అని మాటిచ్చి మరి హృదయపూర్వకంగా చేయకుండా ఉంటే ఆయన అది సత్యాన్ని మనం కలిగి ఉన్నట్టు కాదు. ఇప్పుడు ఈరోజు నేను దేవుని పరిచర్య చేస్తానని ముందుకు వచ్చినప్పుడు ఆ పని ఎలా చేయాలంట, హృదయపూర్వకంగా చేయాలి. దెస్సలోనిక సంఘంతో చెప్తా ఉంటారు. ఆయన ఏమంటాడంటే, మీరు కొరింథీయులకు రాసిన పత్రిక పౌలు అంటాడు దెస్సలోనిక సంఘం వారితోటి, మీరు ఎట్లా సేవ చేస్తున్నారంటే మనస్ఫూర్తిగా సహనముతో హృదయపూర్వకంగా చేస్తున్నారని చెప్పేసి అంటాడు. అంటే దాని అర్థం ఏంటన్నమాట, మనము దేవుని పని చేసేటప్పుడు హృదయపూర్వకంగా చేయాలి. ఆయన అంతరంగములో యథార్థతను కోరుకునే దేవుడు మన దేవుడు. ఇక్కడ మరి ఇద్దరు విషయాలు మనం గమనిస్తూ వచ్చాం. ఇద్దరు ఎలాగున్నారంటే, ఒక ఆయన చెయ్యనని చెప్పాడు పని పైకి మాటతోనైతే, కానీ మనసు మార్చుకొని దేవుని పని చేయడానికి పూనుకున్నాడు. రెండవ ఆయన ఏం చెప్పాడంటే, మాటకి పైకి అందరినీ మెప్పించడానికి, తండ్రిని మెప్పించడానికి నేను చేస్తాను అని చెప్పాడు. కానీ తన హృదయంలో కపటం ఉన్నది. తన హృదయంలో తండ్రి మీద ప్రేమ లేదు. ప్రేమ గలవాడైతే తండ్రి మాట వింటాడు కదా. అలాగే ప్రేమ లేకపోవడం వల్ల ఏం చేశాడంటే, అతను పోతానని చెప్పేసి ఆ పనికి వెళ్లకుండా మానివేశాడు. ప్రభు అడుగుతున్నాడు, ఏమంటున్నాడంటే, మరి ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడని మీరు అనుకుంటున్నారని అంటే, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమంటున్నారంటే మొదటివాడే అని క్లియర్గా చెప్పారు. అంటే ఏంటన్నమాట, ఒకవేళ పోనని చెప్పినా కానీ ఆయన హృదయంలో అంతరంగంలో తండ్రిని ప్రేమించి తండ్రి మాటకు విలువిచ్చాడు కాబట్టి తండ్రి పని చేశాడు.
ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఇక్కడే ఉంది. ఇప్పుడు ప్రభు ఏమంటా ఉన్నాడంటే, సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటా ఉన్నాడు. అంటే ఏంటన్నమాట, మనము చాలాసార్లు ఒప్పుకున్నాం, నేను నీ పని చేస్తాను ప్రభు అని ఒప్పుకొని ముందుకొచ్చాం. అవునా కాదా అండి? బలవంతంగా మనం ఎవరన్నా బాప్తిసం తీసుకొని బలవంతంగా రక్షణలోకి దిగామా? కాదు కదా. మనం ఇష్టపూర్వకంగా ప్రభువుని నమ్మిన మొదటి దినాల్లో ఎంత ప్రేమపూర్వకంగా ఉంటామో తెలుసా? అసలు ఆ బాప్తిసం తీసుకున్న క్షణాలు ఆ రోమాలు నిక్కపొడుస్తాయి. ఆ ప్రభువు కోసం నేను ప్రాణం ఈ క్షణంలో ఇవ్వమన్నా కానీ ఇస్తానన్నట్లుగా ఆ క్షణాల్లో ఉంటాం మనం, ఆ దినాల్లో ఉంటాం మనం. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ, సమయం గడుస్తున్న కొద్దీ మనం ఏం చేస్తామంటే, చేస్తానని చెప్పిన పనిని, ఒప్పుకున్న పనిని మనము విడిచిపెట్టే వారంగా ఉన్నాం. అందుకే దేవుడు మనల్ని ఆ రెండవ కుమారుడితో పోల్చాడు. మొదటివాడు ఎలాగంటే, నేను చేయనని చెప్పినా కానీ హృదయంలో నొచ్చుకొని వాక్యము చేత గుచ్చబడి తండ్రి ఉపదేశాలు జ్ఞాపకం చేసుకొని ఏం చేశాడంటే తండ్రి పని చేయడానికి పూనుకున్నాడు. రెండోవాడు పైకి నేను చేస్తానని చెప్పాడు కానీ హృదయంలో దేవుని మాటలు లేవు, తండ్రి మాటలు లేవు, తండ్రి మీద ప్రేమ లేదు. ఇవన్నీ లేకపోవడం వల్ల ఆయన పని చేయలేకపోయాడు. ఇప్పుడు మనము అసలు విషయానికి వస్తే 31వ వచనంలో, మరి సుంకరులు వేశ్యలు మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారని ప్రభు ఎలా చెప్తా ఉన్నాడు అంటే, మనము చేసే పనిని ఎలా చేయాలంటే, మనం చేసే పనిని మనము యథార్థంగా చేయాలని దేవుడు కోరుతా ఉన్నాడు. దేవుడు ఏం చూడడంట, మరి గలతీయులు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నేను చదువుతాను మీకోసం. అక్కడ పౌలు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఏంటంటే, ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమీ నేర్చుకోలేదు. ఇక్కడి నుంచి చూద్దాం. వారెంతటి వారైనను నాకు లక్ష్యము లేదు. దేవుడు నరుని వేషమును చూడడు. హల్లెలూయా. దేవుడు ఏంటంటండి, నరుని వేషాన్ని చూడడు. ఈరోజు మనము చర్చికి వస్తూ అనేక వేషాలు వేస్తూ ఉన్నాం. ఈ మాట కొంచెం కఠినంగా అనిపించవచ్చు కానీ ప్రియమైన వాళ్ళారా, అనేక వేషాలంటే మనమే పరిశుద్ధులం అన్నట్టు, మనమే నీతిమంతులం అన్నట్టు, మనమే బైబిల్ మొత్తం పండితులం అన్నట్టు, మనమే గొప్ప గొప్ప ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతమైన స్థితిలో ఉన్నట్లు వేషం వేసుకొని దేవుని సన్నిధికి వెళ్తాం. కానీ ప్రాముఖ్యంగా మన జీవితాల్లో చూస్తే నిజ జీవితాల్లో అంతటి పరిశుద్ధత లేదు, అంతటి ప్రాధాన్యత లేదు. దేవునికి అంతరంగములో ఆ సత్యాన్ని మనము చూపించలేకపోతా ఉన్నాం. అందుకే ప్రభు అంటా ఉన్నాడు కదా, సుంకరులు వేశ్యలు మీకంటే ముందుకు వస్తారంటే, నేను ఆలోచన చేశాను, అసలు ప్రభువా ఏంటి ఇది అర్థం కావట్లేదు, అసలు ఈ మాట వినటానికే గగురు పొడుస్తుంది. మరి దేవుణ్ణి అంగీకరించి దేవునితో నడుస్తూ దేవుని కోసము చాలా విషయాలు వదులుకొని త్యాగం చేసి మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటే, మరి సుంకరులు వేశ్యలు మీ రాజ్యంలో ముందుకు చేరడం ఏంటని ఆలోచన చేస్తూ ఉంటే ప్రభు కొన్ని విషయాలు బయలుపరిచారు. మనము రాహాబు తెలుసు కదండి అందరికీ. ప్రతి చోట కూడా ఆమె గురించి రాసినప్పుడు వేశ్య అని రాసే ఉంది ప్రతి చోట కూడా. ఆమె రాహాబు జీవితాన్ని ధ్యానం చేస్తే ఆమె ఎలాగుందంటే, ఆమె నీతిమంతురాలుగా మార్చబడింది. యాకోబు పత్రిక మనము ఒక 3-4 మనము చూసుకొని వారి జీవితాలను మనము ఈ వాక్య సందేశాన్ని ముగించుకుందామండి. మనము సమయంలోనే ముగించుకుందాం. అయితే వేశ్యలు దేవుని రాజ్యంలోకి మనకంటే ముందుగా వెళ్తారని ప్రభు ఎందుకు చెప్పాడని ఆలోచన చేస్తే, ఆయన ఏమని చెప్తా ఉన్నాడంటే, దేవుడు ఏమని బోధిస్తూ ఉన్నాడంటే మనకి, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం 25వ వచనంలో రాయబడి ఉన్న మాట ఏంటంటే, అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలకి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను కదా. చూసారా, ఇక్కడ వేశ్య అయినప్పటికీ ఆమె క్రియల మూలముగా ఎలాగ ఎంచబడిందంట, నీతిమంతురాలుగా ఎంచబడిందండి.
ఈవిడ ఎలాంటిదంటే ఇక్కడ మనం చెప్పుకున్న దాంట్లో మొట్టమొదటి కుమారుని టైప్ అనమాట. అంటే ఆమె చేసే పనులు అలాగున్నాయి, కానీ వృత్తిపరంగా ఆమె చేసేది వేశ్యావృత్తే అయినప్పటికీ ఆమె ఎలాంటిదంటే మరి ఆమె క్రియలు ఎలాంటిదంటే చాలా విశ్వాసం కలిగిన క్రియలు. అదే హెబ్రీలకు రాసిన పత్రిక, ఆమె వేశ్య అయినప్పటికీ కూడా అండి ఎంత ధన్యురాలో చూస్తే, ఎంత గొప్పదో చూస్తే. హెబ్రీలకు రాసిన పత్రిక విశ్వాస వీరులు కనిపిస్తారు మనకు అక్కడ. విశ్వాస వీరుల జాబితాలో చేరిందండి. ఎంత గొప్ప విశ్వాసం కదా. అక్కడ చూస్తే 31వ వచనంలో రాయబడి ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక 31వ వచనం, 11వ అధ్యాయం 31వ వచనం. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగులు వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. చూసారా, విశ్వాసాన్ని బట్టి తన వృత్తి వేరు, తన వేషధారణ వేరు, తను చేసే పని వేరు, కానీ అంతరంగములో ఏముందండి? ఆమెకి విశ్వాసం ఉంది. అంతరంగంలో ఏముంది? యథార్థత ఉంది. అంతరంగంలో ఏముంది? దేవుని తెలుసుకుందామె. అదేంటి బ్రదర్, ఇక్కడ మరి దేవుని తెలుసుకున్నట్టు ఏం లేదు కదా, మీరు ఎందుకు అట్లా అనుకుంటారు. యెహోషువ గ్రంథంలో చదివితే మనకి 1వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది ఆమె గురించి. యెహోషువ, ఒకసారి మీకు ఆ మాట కూడా రాహాబు గురించి చదివి వినిపిస్తాను. యెహోషువ గ్రంథం, వేశ్య అయినప్పటికీ ఆమె జీవితం ఎలాగుందంటే, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం చూస్తే, ఆమె వారున్న మిద్దె మీదకి ఎక్కి వారితో ఇట్లనెను. ఎవరు? రాహాబు వేగుల వారిని తన ఇంట్లో దాచిపెట్టి వారి దగ్గరికి వెళ్ళి వారితో ఈ మాటలు మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందో తెలుసా? యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయం పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేనెరుగుదును. హల్లెలూయా. ఏమంటుందండి? దేవుడు గొప్పవాడని, దేవుడు ఆ యొక్క పట్టణాన్ని ఇశ్రాయేలీయులకు ఇస్తున్నాడని చెప్పేసి ఆమె ఏమంట? నేను ఎరుగుదును అని చెప్తా ఉంది. అంటే ఏంటన్నమాట? దేవుని గురించిన మాటలు ఆమె తెలుసుకుంది. దేవుని గురించిన శక్తి ఆమె తెలుసుకుంది. ఈరోజు మనము కొన్ని సంవత్సరాల నుంచి ప్రభు దగ్గరకు వస్తున్నా కూడా కొంతమంది బైబిల్ తీయమంటే, ఎక్కడ యాకోబు పత్రిక తీయమంటే ఓల్డ్ టెస్ట్మెంట్ ఎతుకుతూ ఉంటారు. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఏదన్నా ఒక గ్రంథం చెప్తే న్యూ టెస్ట్మెంట్లో ఎతుకుతూ ఉంటారు. ఒక రిఫరెన్స్ తీయటానికి తీసి చదివి ప్రసంగం అయిపోయిన దాకా కూడా వాళ్ళకి ఆ పత్రికలు దొరకవు. ఆ గ్రంథాలు చిన్న చిన్న గ్రంథాలు ఉన్నాయి చూసారా, రూతు కానీ, మీకా కానీ, లేకపోతే హోషయ, జకర్యా, అట్లాంటి గ్రంథాలు ఎక్కడున్నాయో కూడా తెలియని పరిస్థితులు మన విశ్వాసులకు ఉన్నాయి. కానీ ఈ వేశ్య అయినటువంటి రాహాబు తన జీవితం ఎలా ఉందో చూసారండి. దేవుని గురించిన సంగతులన్నీ తెలుసుకుందామె. ఆమె వృత్తి ఏంటి? ఆమె ఏమన్నా సేవకురాలా? కాదు కదండి. ఆమె పరిస్థితి ఎలాంటిది? ఆమె ఎలాంటి పరిస్థితి అయినా కానీ ఆమె ఎలాగా దేవుని గురించి తెలుసుకుందంటే, తన వృత్తి వ్యభిచారిణ అయినా కానీ దేవుని గురించి ఆమె పూర్తిగా తెలుసుకుంది. ఎంత యథార్థంగా చెప్తా ఉంది, ఎంత నిక్కచ్చిగా చెప్తా ఉందంటే, మీ దేవుడు ఈ పట్టణాన్ని అంతటిని మీకు అప్పగిస్తాడని నాకు తెలుసు, నేను ఎరుగుదును అని చెప్తా ఉంది. ప్రియమైన స్నేహితులారా, తన వృత్తి వేశ్యావృత్తి అయినప్పటికీ దేవుని గురించి తెలుసుకున్న రాహాబు ఆమె తప్పకుండా దేవుని రాజ్యంలో చేరుతుంది. అందుకే దేవుడు ఆ పట్టణాన్ని అంతా నాశనం చేసినా కానీ ఆమెను, తన కుటుంబాన్ని రక్షించాడు. ఎంత గొప్ప విశ్వాసం అండి. అప్పుడు అనిపించింది నాకు ప్రభు చెప్పిన మాట, మరి శుంకరులు, వేశ్యలు మీకన్నా ముందుగా పరలోక రాజ్యం చేరతారంటే బహుశా మనకన్నా ముందుగా రాహాబు తప్పకుండా పరలోక రాజ్యంలో ఉంటుంది. ఎందుకంటే ఆమె విశ్వాస వీరుల జాబితాలో ఉన్నది. కాబట్టి మనకి ఏ సందేహం లేదు, రాహాబు మనకన్నా ముందుగా పరలోక రాజ్యంలో చేరుతుంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రియమైన వారలారా, మన వృత్తి కాదు, మనము చూసే పైకి కనిపించే స్వరూపం కాదు, పైకి కనిపించే ఏది కూడా
మరి దేవుడు చూడడు. అంతరంగములో సత్యమును కోరతాడు. ఆమె చేసేది వేశ్యావృత్తి అయినా కానీ దేవుని గురించిన మాటలు తెలుసుకుంది, దేవుని గురించిన శక్తిని తెలుసుకుంది. అలాగే విశ్వాసమును బట్టి నీతిమంతురాలుగా తీర్చబడింది. ఈరోజు నీ క్రియలు ఎలాగున్నాయి? నీ మాటలు ఎలాగున్నాయి? మన మాటలు చూస్తే ఉంటుంది కదండి, లోకంలో ఒక నానుడి, మాటలు చూస్తే కోటలు దాటుతాయని. మనం అలాగే చెప్తాం, మేము అలాంటి ప్రార్థన చేస్తాం, ఇలాంటి ప్రార్థన చేస్తాం, ఈరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాం, 100 మందికి చెప్తాం. కానీ రాహాబు, దేవుని గురించి తెలుసుకున్న రాహాబు వేగుల వారిని చేర్చుకుంది, ప్రాణాలకు తెగించి చేర్చుకుందండి. దేవుని పని ఎట్లా చేసింది? ప్రాణాలకు తెగించి దేవుని పని చేసింది. ఆ వేగుల వారిని చేర్చుకుంది, విశ్వాసం కనపరిచింది, దేవుని యొక్క శక్తిని గురించి తెలుసుకుంది. ఆవిడ నీతిమంతురాలుగా తీర్చబడింది. అందుకే మనము దేవుని వెంబడించి ఎన్ని సంవత్సరాలైనా మన అంతరంగంలో దేవుని గురించి తెలుసుకోకపోతే, మన అంతరంగంలో దేవుని మీద నమ్మిక ఉంచకపోతే, ఆవిడ చెప్తా ఉందండి, బల్లగుద్ది చెప్తుంది వేగుల వారితోటి, మీ దేవుడు ఈ జనాన్ని, ఈ పట్టణాన్ని మీకు ఇస్తాడని నేను ఎరుగుదును అంటా ఉంది. బహుశా ఆ వేగుల వారు కూడా ఆశ్చర్యపోయి ఉంటారు. అసలు ఈమె మాకే భయమేస్తుంది, ఈ పట్టణం మీదకి యుద్ధానికి రావాలంటే, లేకపోతే ఇక్కడికి రావాలంటే ఈవిడేంది ఇంత ధైర్యంగా చెప్తుందని అనుకొని ఉండొచ్చు బహుశా. అంటే అంత గొప్ప విశ్వాసాన్ని కనపరిచింది. కాబట్టి ప్రభు అంటా ఉన్నాడు, అందుకే మీకన్నా ముందుగా వేశ్యలే చేరతారు పరలోక రాజ్యం అని చెప్పేసి. ఆ మాట బహుశా మనం అర్థం చేసుకోవడానికి మన జ్ఞానం అంతగా సరిపోకపోవచ్చేమో, నేను కూడా అంతగా వివరించలేకపోవచ్చేమో, కానీ దేవుని ఉద్దేశం అయితే చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఆయన పైన ఉన్న వేషాన్ని చూసేటువంటి వాడు కాదు. దేవుడు నరుని వేషాన్ని చూడడంట. మనం ముసుగులు వేసి ఆదివారం వెళ్ళి చేసే ప్రార్థన చూడడు దేవుడు. నీ అంతరంగంలో సత్యాన్ని దేవుడు చూస్తాడు. మన అంతరంగంలో సత్యాన్ని, ఎంత మాటలు దేవుని మాటలు చెప్పినా పొరుగువాడిని ప్రేమించకపోతే నన్ను ఆగు పక్కన ఉండేసే అని చెప్పేసి అంటాడు. అంతే. ఎంత సేవకుడైనా నువ్వు నిలబడంటే నిలబడాలి. మన ఎదుట ద్వారం వేయబడింది, నువ్వెవడో నేను ఎరగనన్నాడంటే మనం అప్పుడు గుండెలు బాదుకున్నా కానీ మనము అప్పుడు దేవుని ఎదుట తప్పకుండా ఒప్పుకోవాల్సిందే. కాబట్టి ప్రియమైన వారలారా, మనము అంతరంగంలో సత్యాన్ని కలిగి ఉండాలి. ఇంకొక ఆవిడని చూద్దాం మనం. సమయం చాలా తక్కువ ఉంది, నేను సింపుల్గా చెప్పుకుంటూ వెళ్తాను. ఇంకొక ఆవిడ రూతుని చూస్తాం. రూతు గారిని చూస్తే, రూతు గారు ఎక్కడ స్త్రీ అండి? ఆమె మోయాబీయురాలు. మోయాబీయురాలంటే మోయాబు పాపముతో నిండుకున్నటువంటి ప్రాంతం, పాపము చేసినటువంటి ప్రాంతం. బహుశా మోయాబీయురాలైనటువంటి రూతు కుటుంబము, తన సంతతి కూడా మొత్తం పాపంలోనే ఉన్న జీవితమే తనది. అయినా కూడా ఆవిడేమంటా ఉందంటే, రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలో, నీ దేవుడే నా దేవుడవు, నేను నిన్ను విడిచి వెళ్ళేదే లేదని చెప్పేసి తన అత్తతోటి చెప్తా ఉంది. ప్రియమైన స్నేహితులారా, అంతరంగంలో ఆమె ఏం చేసిందండి? దేవుని ఒప్పుకుంది. హల్లెలూయా. మనం ఈరోజు పైకి దేవుని ఒప్పుకుంటా ఉన్నాం, అంతరంగంలో బహుశా ఒకవేళ ఆస్తి విషయాలు కానీ ఏదైనా మనకి పంపకాలు వచ్చినప్పుడు నువ్వు దేవుని విడిచిపెడితేనే నీకు ఆస్తి ఇస్తానంటే ఎంతమంది మనము ధైర్యంగా ఆస్తిని వదులుకుంటామండి? ఇక్కడ నాకు ఒక విషయం జ్ఞాపకం వస్తూ ఉంది. భక్త సింగ్ గారినంట వారి తండ్రి గారు అన్నారంట, నువ్వు ఆ దేవుణ్ణి విడిచిపెట్టకపోతే నీకు ఆస్తిలో చిల్లిగవ్వరాదని చెప్పేసి రైల్వే స్టేషన్లో చెప్తే ఆయన ఏ మాత్రం ఆలోచించకుండా ఏమీ వద్దని చెప్పేసి ఆయన వచ్చి సేవకు వచ్చాడు. చూసాడా? అంతరంగంలో దేవుడు సత్యాన్ని గమనిస్తూ ఉన్నాడు. ఆయన కోరుకునేది అంతరంగంలో సత్యం, పైకి చెప్పే మాటలు కాదు, పైకి కనపరిచే వేషధారణ కాదు దేవుడు కోరుకునేది. అందుకే అంటా ఉన్నాడు, మన వేషాలు చూసి, మన కథలు చూసి ఆయన ఏమంటా ఉన్నాడంటే, మీకన్నా ముందుగా సుంకరులు, వేశ్యలే పరలోక రాజ్యం చేరతారన్నారు. ఈ మాటను మనం ఎప్పుడూ ఆ హృదయంలో తలుచుకోవాలండి. అయ్యో, నేను ఇలా ఉంటే నాకన్నా ముందుగా, నాకన్నా బలహీనులైన వారు, నాకన్నా పాపంలో ఉన్నవారే వెళ్ళిపోతారేమో,
వారు వెళ్తారా వెళ్ళరా అన్న విషయం తర్వాత విషయం అయితే, దేవుడు అంత నిక్కచ్చిగా ఉన్నాడు కాబట్టి నేను ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పే ఆ భయం మనలో ఉండాలండి. హల్లెలూయా. ప్రభు స్పష్టంగా చెప్తా ఉన్నాడు, నేను వేశ్యల్ని సుంకరుల్ని ముందుగా పరలోక రాజ్యం చేరుస్తానంటా ఉన్నాడంటే ఆయన అంతరంగములో ఎలాగా జాగ్రత్తగా స్పష్టంగా చెక్ చేస్తాడో మనకు అర్థమవుతా ఉంది. ఇంకా మనము సుంకరులు అన్న విషయంలో కూడా నేను ఆలోచన చేస్తూ ఉంటే ప్రభు ఒక మాట బయలుపరిచాడు. ఏంటంటే, మనం జక్కయ్యను చూస్తాం కొత్త నిబంధనలో. ఇప్పుడు పాత నిబంధనలో ఇద్దరిని చూసాము, 2 జీవితాలు. కొత్త నిబంధనలో జక్కయ్యను చూస్తే 19వ అధ్యాయంలో కనిపిస్తాడు ఆయన. లూకా సువార్త 19వ అధ్యాయం. మనందరికీ తెలుసు, పొట్టి జక్కయ్య అంటాం, అదేదో కామెడీగా అన్నట్లుగా. కానీ ఆయన చేసిన పని ఎంత గొప్ప పని అండి. ఆయన ఏం చేశాడంటే, మనము బైబిల్లో ఎక్కడైనా ఎవరైనా వాళ్ళ ఆస్తి అమ్మి ఆ కొత్త నిబంధనలో ఈ 4 రెట్లు 5 రెట్లు ఒక్కొక్కరికి ఇచ్చిన వాళ్ళని, ఆస్తులన్నీ అమ్మి బేదలకు ఇచ్చిన వారిని మనం చూడం. తర్వాత చూస్తాం, ఎప్పుడు ప్రభువారు శిలువపై ప్రాణత్యాగం చేసి తిరిగి లేచిన తర్వాత అపోస్తుల కార్యాల్లో చూస్తాం, కొంతమంది అందరూ వారికి కలిగినదంతా అమ్మి సమిష్టిగా ఉంచుకొని అందరూ ఒకటే అన్నట్టుగా పంచుకొని ఉన్నారు. అది వేరే విషయం. కానీ ప్రభు ఉన్న దినాల్లో తన ఆస్తిని అమ్మి జక్కయ్య ఏమంటాడంటే, ఆయన జీవితం మనందరికీ తెలుసు. జక్కయ్య ఎలాంటి వాడో మొదట గమనిస్తే, ఆయన అన్యాయంగా సుంకాన్ని వసూలు చేసేటువంటి వాడు. ఎందుకంటే అది ఎవరో చెప్పలేదు, ఆయనే చెప్తా ఉన్నాడు. నేను అన్యాయంగా వసూలు చేసింది 4 రెట్లు ఇస్తానని చెప్తా ఉన్నాడంటే అర్థం ఏంటన్నమాట, ఆయన అన్యాయంగా వసూలు చేశాడనే కదా. అయితే ఆయన అన్యాయంగా వసూలు చేసేవాడు సుంకాన్ని, బాగా ధనం సమకూర్చుకున్నటువంటి వాడు జక్కయ్య. ఆయన ప్రభు ఎప్పుడైతే ఆయన ఇంటికి వచ్చాడో 19వ అధ్యాయం లూకా సువార్త 19వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంటుంది. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని నేడలా అతనికి 4 వంతులు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. చూసారా ప్రియమైన స్నేహితులారా, అంతరంగంలో మార్పు వస్తే, మనస్సు మార్చుకుంటే మన క్రియలు బయటికి కనిపిస్తాయి. ఇక్కడ జక్కయ్య మనస్సు మార్చుకున్నాడు కాబట్టి ప్రభు ఏం అడగలేదు, నువ్వు ఎక్కడెక్కడ అన్యాయంగా సంపాదించావు, నువ్వు బేదలకి సహాయం చేయి, అదేమనలేదు ప్రభు. అసలు ఏమనలేదు ప్రభు. జస్ట్ ఆయన ఇంట్లోనికి అడుగు పెట్టాడు. ఈరోజు మన హృదయంలోనికి కూడా ప్రభు అడుగు పెడితే మన క్రియలు ఇలాగ ఉండాలి. ఆ రోజు మనం అనుకున్నాం జక్కయ్య ఇంట్లోకే ప్రభు వెళ్ళాడని. కాదండి, జక్కయ్య మనసులోకి, జక్కయ్య మదిలోకి ప్రభు వెళ్ళాడు. హల్లెలూయా. అందుకనే ఆయన మనస్సు మార్చుకొని ఏమంటా ఉన్నాడంటే, దేవుడు ఏం అడగలేదు. ఎప్పుడైతే ప్రభు వచ్చాడో లేచి నిలబడి ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు గౌరవంగా. అంటే తండ్రి మీద ప్రేమ ఆయన క్రియల్లో చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చదువుకున్న మొదటి భాగంలో మత్తయి సువార్తలో 2 కుమారుల్లో ప్రేమ కనపడట్లేదు వాళ్ళకి. కానీ ఇక్కడ తండ్రి మీద ప్రేమ ఆయన క్రియల్లో చూపించి లేచి నిలబడి ఏమంటా ఉన్నాడంటే, తండ్రి అడగకముందే, దేవుడు అడగకముందే, ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకు ఇస్తాను. నేను ఎవరి యొద్దనైనా అన్యాయముగా సంపాదిస్తే అది నేను 4 అంతలు వాళ్ళకి చెల్లిస్తానని ప్రభుతో చెప్తున్నాడు. అందుకు ప్రభు ఏమన్నాడో తెలుసా అండి, ఇదిగో ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అని చెప్పేసి అన్నాడు. హల్లెలూయా. చూసారా, ఈరోజు సుంకరులు, ఇక్కడ మత్తయి సువార్తలో ఆయన ఆ మాట అన్నదానికి దీనికి సరిగ్గా సరిపోతుంది. ఏమంటున్నాడు, సుంకరులు మీకన్నా ముందుగా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారంటే, ఇప్పుడు జక్కయ్య మనకన్నా ముందుగా పరలోక రాజ్యంలో ఉంటాడా ఉండడా అండి? మనం వెళ్ళి చూసినప్పుడు జక్కయ్యను కలుసుకుంటాం. అక్కడ ఆయన నిజంగా ఆయనతో మాట్లాడాలి మనం, ప్రభువా, జక్కయ్య నువ్వు ఎంత గొప్పవాడివయ్యా అని. అలాగే ప్రభు ఇక్కడ చెప్తా ఉన్నాడు, సుంకరులు మీకన్నా ముందుగా పరలోక రాజ్యం చేరతారు. ఎందుకో తెలుసా, వారు దేవునిని మదిలోకి ఆహ్వానించుకున్నారు, మదిలో నిలుపుకున్నారు. వేషధారం లేదు, అంతరంగంలో యథార్థత ఉంది. కాబట్టి ప్రభు అడగకముందే, ప్రభు చెప్పకముందే ఆయన లేచి అంటా ఉన్నాడు, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే ప్రభువా, నేను 4 అంతలు ఇస్తానయ్యా అని చెప్పేసి అన్నాడు.
ఈరోజు ఎంతమంది లేరండి ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు, బయట వడ్డీలకి డబ్బులు తిప్పేవాళ్ళు? చాలామంది విశ్వాసులు ఉన్నారు. దేవుని వద్దకు వచ్చి బయట ₹2 వడ్డీలకి, ₹3 వడ్డీలకి తిప్పి అవి కూడా ఇవ్వకపోతే మరి స్టేషన్ల చుట్టూ తిరిగేవాళ్ళు, పెద్దల మధ్య పంచాయతీ పెట్టేవాళ్ళు. ఎలాంటి పెద్దలో తెలుసా? బైబిల్లో ఒక మాట ఉంటుంది, మీరు పరలోక రాజ్యంలో దూతలకు తీర్పులు తీర్చేవాళ్ళు. మరి పౌలు అంటాడు, మీరు అన్యుల చేత ఎందుకు సంఘంలో తీర్పులు తీర్పిస్తున్నారని చెప్పేసి కదా. ఈ రోజుల్లో చాలామంది విశ్వాసులు, దేవుని ఎరిగిన బిడ్డలు వడ్డీలకి డబ్బులు తిప్పి మరి ఆ విషయాల్లో చాలా పడిపోతూ ఉన్నారు. అందుకే ప్రభు అంటా ఉన్నాడు, నీ ధనం ఎక్కడుందో నీ మనసు కూడా అక్కడే ఉంటుందిరా బాబు అని. అందుకే ధనాన్ని ఎప్పటికప్పుడు మనం పనిచేస్తూ ఉండాలంట. పనిచేస్తే దేవుడు ఇంకా ధారాళంగా ఇస్తాడు. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, సుంకరులు, వేశ్యలు మనకంటే ముందుగా పరలోక రాజ్యం వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకో తెలుసా? వారు మనస్సులో నొచ్చుకొని, హృదయంలో నొచ్చుకొని, దేవుణ్ణి మదిలోకి ఆహ్వానించుకొని వారి క్రియలు మార్చుకున్నారు. మనమేం చేస్తూ ఉన్నాము? మనము దేవుని నమ్మామని చెప్తా ఉన్నాము, నీ పని చేస్తామంటా ఉన్నాము. మీరు అనొచ్చు, నేను ఆయన పని చేస్తానని ఎప్పుడన్నానయ్యా, ఎప్పుడన్నాను బ్రదర్ అని. దేవుని నమ్మి విశ్వాసం ఉంచి ఆయన యందు బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు ఇచ్చిన ఆ యొక్క గ్రేట్ కమిషన్ ఏంటంటే సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించాలని. ఈరోజు మనం ఆ పని చేయట్లేదంటే అర్థం ఏంటంటే మనము ఆ ఒప్పుకున్న పని చేయట్లేదనే కదా. అందుకే మనకన్నా ముందుగా వేశ్యలు, సుంకరులు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారంట. దేవుడు ఖచ్చితంగా ఉన్నాడండి. ఎక్కడ కూడా ఆయన కాంప్రమైజ్ అవ్వడు. ఎందుకంటే మన దేవుడు రోషము గల దేవుడు. ఆయన ఆజ్ఞ ఇచ్చాడంటే దాన్ని పాటించాలంతే. ఈరోజు మనం పని చేస్తామని ఒప్పుకొని మరి ఇంకా వాటిని పాటించడం లేదంటే మనకన్నా ముందుగా ఎవరెవరు వెళ్తారో చూడండి. బహుశా ఒకవేళ మన ప్రాంతంలోకి ఎవరైనా వచ్చి ఇదిగో మన దగ్గర పలానా తప్పుందని వేలెత్తి చూపిస్తే అన్యుల ముందు ఎవరిని అవమానపరిచినట్లు అవుతుందండి? అది మన దేవదేవుణ్ణి అవమానపరిచినట్లు అవుతుంది. మనకన్నా ముందుగా ఆ వేశ్యలు, సుంకరులు పరలోక రాజ్యం చేరి మనము ఆ గేటు దగ్గరకు కూడా వెళ్ళలేని పరిస్థితి, మన ఎదుట గేట్లు వేయబడే పరిస్థితి వచ్చిందనుకోండి, అప్పుడు ఎవరికి అవమానం? మన దేవునికి అవమానం. అయ్యో వీళ్ళే కదా ఎంత వేషధారణ మా ముందు చూపారు, మేము చర్చికి వెళ్తామన్నారు, మేము అది చేయం ఇది చేయమన్నారు, మరి వీళ్ళే చేరట్లేదేంటి అని చెప్పేసి అన్యులు మన వైపు చూసి హేళన చేస్తే దేవుని నామానికి అవమానం. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, దేవుడు చాలా ఖచ్చితంగా ఉన్నాడు. మన దేవుడు ఎలాగున్నాడో మనం అలాగుండాలి. మనం కూడా ఖచ్చితంగా ఉండాలి. రోషము కలిగి ఉండాలి. రోషము కలిగి నేనెందుకు తప్పు చేస్తాను, చేయనంతే. నేనెందుకు ఈ యొక్క క్రియ వైపు నా అడుగులు వేయాలి, వెయ్యనంతే. యోబు అంటాడు, కన్యకను నేను ఎలాగో చూస్తాను అని చెప్పేసి కదా. కాబట్టి మనము నిబంధన చేసుకొని సుంకరులు, వేశ్యలు మనకన్నా ముందుగా చేరే పరిస్థితి ఉంది. కానీ మనము వారికన్నా ముందుగా చేరి ప్రభు నామాన్ని గనపరుద్దాం. ప్రభు మనకిచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేయకుండా ఆ రక్షణను కొనసాగించి పరుగు తుదముట్టిద్దాం.